పీఆర్సీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వేసిన పీఆర్సీని కూడా రద్దు చేసి ఇంతవరకు పీఆర్సీ వేయలేదు. అది వెనుపోటు కదా. ఇవాళ అక్వా రైతులు రోడ్డు మీద ఆందోళనకు దిగారు. వాళ్ళని వెన్నుపోటు పడవలేదా? ఒక మొక్కజొన్న, ఒక శనగ, ఒక వరి వరకు ఏ రైతునైనా వదిలిపెట్టారా మీరు? ప్రతి ఒక్క రైతుని ఇవాళ ఈ రాష్ట్రంలో రైతు అనుకున్న ప్రతి ఒక్కరిని మీరు వెన్నుపోటు పడవలే? మీ పార్టీలో సీనియర్ నాయకులుగా ఉన్న వాళ్ళని మీరు వెన్నుపోటు పడవలేదా? 2014లో బీజేపీతో వెళ్ళి 2019 వచ్చేటప్పటికి అదే బీజేపీని, అదే మోడీ గారిని అమ్మనా బూతులు తిట్టి ఢిల్లీ వీధుల్లో దీక్షలు చేసి మీరు వెన్నుపోటు పడవలేదా? కమ్యూనిస్టులు వెన్నుపోటు పడవలేదా? మళ్ళీ అదే బీజేపీతో ఇవాళ మీరు పొత్తు పెట్టుకుని రాజకీయం చేయట్లేదా? అసలు ఒక నిబద్ధత లేని రాజకీయాన్ని చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని చాలా దుష్టుడిగా చూపించాలనే కార్యక్రమం, వైఎస్ఆర్ పార్టీని ఒక దుష్టమైన పార్టీగా చూపించాలనే కార్యక్రమాన్ని యథేచ్ఛగా చేస్తున్నారు. ఇవాళ ఎందుకు ఈ రకమైన మళ్ళీ శ్రీకాకుళం వెళ్ళి ఇలా మాట్లాడాడు అని చంద్రబాబు నాయుడు గారి గురించి ఆలోచిస్తే మనకు అర్థమయ్యేది ఒకటే: పెట్రోలు, డీజిల్ ధరలు అత్యధికంగా పెంచేశారు. ఈ దేశంలో హయ్యెస్ట్ రేట్లు, అత్యధిక ధరలు పలుకుతున్న పెట్రోలు, డీజిలు అత్యధిక ధరలకి విక్రయిస్తున్న రాష్ట్రం మొదటి స్థానంలో, దేశం మొత్తం మీద మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. పెట్రోలు, డీజిల్ ధరలో మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలబెట్టిన ఘనత మీకు దక్కిందనేది ఈ సందర్భంగా చెప్తాం. ఇప్పుడే ఈ ధరల గురించి వివరాలు తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఇవాళ పెట్రోల్ ధర ₹113.62, డీజిల్ లీటర్కి ₹101.24. అదే పక్కన గతంలో మీ శిష్యుడిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో ₹110.89 పెట్రోల్, డీజిల్ ₹98.96. ఎక్కడ? పక్కనే తెలంగాణలో. మీ శిష్యుడిగా మీరు చెప్పుకుంటారు, ఆయన చెప్పుకుంటారు కదా, ఆ రాష్ట్రంలో మీకన్నా తక్కువ పెట్రోల్ దొరుకుతుంది. మీ కూటమిలో ప్రధానమైన భాగస్వామిగా ఉన్న భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న గుజరాత్లో పెట్రోల్ రేట్ ఎంత ఉందంటే లీటరు ₹97.95. అంటే అక్కడికి ఇక్కడికి ఎంత తేడా అంటే దాదాపుగా ₹15 లీటర్కి తేడా ఉంది. గుజరాత్, బీజేపీ పాలిత రాష్ట్రమైన గుజరాత్లో పెట్రోల్ ధరకి చంద్రబాబు నాయుడు గారు పరిపాలిస్తున్న కూటమి పరిపాలన జరుగుతున్న ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ ధరకి లీటర్కి ₹15 ఎక్కువ. మరి అక్కడ మీ భాగస్వామి పార్టీ అధికారంలో ఉంది, ఇక్కడ మీరు మొత్తం చక్రం తిప్పుతున్న స్థాయిలో అధికారంలో ఉన్నారు. మరి పెట్రోల్ ధరలు ఎందుకు బాబు గారు ₹15 మన దగ్గర అదనంగా ఉన్నాయని మేము అడుగుతున్నాం. ఈ సందర్భంగా ఇంకోటి కూడా చెప్పాలి. లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారి తనయుడు, ఇవాళ రాజకీయాల్లోని ఈ ప్రభుత్వంలో చాలా కీలకమైన యువగళం పాదయాత్ర చేశాడు. ఈ యువగళం పాదయాత్రలో ప్రధానమైన ఆరోపణ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏంటంటే పెట్రోలు, డీజిల్ ధరలు అత్యధికంగా పెంచేసి మోయలేపాడు ఆయనే. ఈ యువగళం పాదయాత్రలో వైఎస్ఆర్ గవర్నమెంట్ని ఆ రోజు లోకేష్ గారు ప్రధాన అస్త్రాలకు విమర్శించిన దాంట్లో ఈ పెట్రోలు, డీజిల్ ధరలు ఒకటి. ఈ ధరల్లో అసలు ఏ విధంగా మాట్లాడాడంటే ఆయన మెయిన్ ఈ పలమనేరు కాన్స్టిట్యున్సీకి వచ్చినప్పుడు, కర్ణాటక నుంచి పలమనేరుకి వచ్చినప్పుడు, అంటే ఆ కుప్ప నుంచి ఎక్కడో స్టార్ట్ చేసి ఉంటాడు ఆయన, అటు వచ్చినప్పుడు పలమనేరు దగ్గర మాట్లాడాడు ఈ విషయాలన్నీ. మాట్లాడి ఎక్కడ పెట్రోల్ బంక్కి వెళ్తే అక్కడ ఆ ధరల బోర్డుని ఇలా చూపించి ఫోటో తీయించుకునేవాడు. ఫోటోలు తీయించుకుని పెట్రోల్ పెరిగిపోయింది, డీజిల్ పెరిగిపోయింది, ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇదంతా చేశాడని ఎన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పారు కదా. అదనపు ట్యాక్స్ వేసాడు, అదనపు వ్యాట్ వేసాడు, అదనపు సెస్ వేసాడు అని చెప్పి మీరు జగన్ గారు